be strong. Hi, hello viewers. In my last video we have discussed about instrumental methods of biochemical analysis. మనము లాస్ట్ క్లాస్లో జీవ రసాయనిక విశ్లేషణ అంటే ఏమో తెలుసుకున్నాం. మరి ఈ జీవ రసాయన విశ్లేషణకు సంబంధించినటువంటి రెండు పద్ధతులు మన సిలబస్లో ఉన్నాయని చెప్పుకున్నాం. మరి ఆ రెండు పద్ధతుల లోపల ఫ్లేమ్ ఫోటోమెట్రీ ఒకటి, రెండవది ఫ్లోరిమెట్రీ ఒకటి. ఫ్లేమ్ ఫోటోమెట్రీ గురించి మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకున్నాం. మరి సిమిలర్గా ఫ్లేమ్ ఫోటోమెట్రీని పోలి స్లైట్ డిఫరెన్స్తో కూడినటువంటి మరొక పద్ధతి ఉంది. దాన్ని మనము ఫ్లోరిమెట్రీ అంటున్నాం. ఆ ఫ్లోరిమెట్రీ అనేటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి పరికరాన్ని ఫ్లోరిమీటర్ అని అంటున్నాం. మరి ఈ ఫ్లోరిమీటర్ అనేది ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్లోరిమీటర్? లెట్స్ చూద్దాం దాని గురించి. మనము ఏదైనా ఒక శాంపిల్ను తీసుకొని ఆ శాంపిల్ పైన మనము కాంతిని పతనం చెందించినప్పుడు, అంటే కాంతిని ఆ శాంపిల్పై పడేటట్లు చేసినప్పుడు, ఆ శాంపిల్ అంటే నథింగ్ బట్ పదార్థం. మరి ఈ పదార్థం అనేది అణువులతో నిర్మితమై ఉంటుంది. ఈ అణువుల లోపల మనకు పరమాణువులు, యాటమ్స్ ఉంటాయి. ఈ పరమాణువుల లోపల మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా శాంపిల్కు మనము కొంత శక్తిని, కాంతి శక్తిని అందించినాము అంటే అందులో మనకు పదార్థము, శాంపిల్ అనేది ఒక పదార్థము, ఆ పదార్థము అణువులతో నిర్మితం. ఈ అణువుల లోపల పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువును మనం ఒక పరమాణువును పరిశీలించినట్లయితే అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మొదటగా మనకు గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. భూస్థాయి లేదా భూస్థితి, గ్రౌండ్ స్టేట్ అంటాం. ఈ భూస్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది మనం అందించినటువంటి కాంతి శక్తిలో కొంత కాంతి శక్తిని గ్రహించి మనకు ఉత్తేజిత స్థాయిలోకి వెళుతుంది. ఉత్తేజిత స్థాయి, దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. మొదటగా మనము అందించినటువంటి కాంతి శక్తిలోని కొంత శక్తిని గ్రహించినటువంటి ఎలక్ట్రాన్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళుతుంది. ఉత్తేజిత స్థాయిలో కొంతసేపు ఉన్న తర్వాత అక్కడి నుండి తిరిగి భూస్థాయికి చేరేటప్పుడు వివిధ వర్ణాలు కలిగినటువంటి కాంతిని వెలువరుస్తుంది. ఇలా వివిధ వర్ణాలు కలిగినటువంటి కాంతిని మనము ఫ్లోరోసెన్స్ అంటాం. ఫ్లోరెసెన్స్, ఓకేనా. మరి ఈ ఫ్లోరెసెన్స్ను కొలిచేటువంటి సాధనాన్ని మనము ఫ్లోరిమీటర్ అంటున్నాం. ఫ్లోరిమీటర్ యొక్క సూత్రాన్ని మనం చూస్తున్నాం. నార్మల్గా మనము ఏ శాంపిల్లో అయితే మనము విశ్లేషిస్తున్నాము, ఏ శాంపిల్లో ఉన్నటువంటి మూలకాన్ని మనము కనుగొనాలని అనుకుంటున్నాము, ఆ శాంపిల్ పదార్థం పైకి మనము కాంతిని పంపించినప్పుడు మనకు ఆ శాంపిల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి, ఉత్తేజిత స్థాయి నుండి తిరిగి భూస్థాయికి చేరేటప్పుడు వివిధ వర్ణాలు కలిగినటువంటి కాంతిని, లైట్ను దే ఎమిట్, ఓకే, లైట్ను వెలువరుస్తాయి. మరి వివిధ వర్ణాలు కలిగినటువంటి ఈ కాంతిని మనము ఫ్లోరెసెన్స్ అంటున్నాం. మరి పేరులోనే ఉంది ఫ్లోరిమీటర్. ఫ్లోరిమీటర్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ క్యాలిక్యులేట్ ద ఫ్లోరెసెన్స్. ఫ్లోరెసెన్స్ను కొలిచేటువంటి సాధనాన్ని మనము ఫ్లోరిమీటర్ అని అంటున్నాం. మరి ఫ్లోరెసెన్స్ అంటే వివిధ వర్ణాలు కలిగినటువంటి కాంతి, ఓకేనా. ఇది మనకు సూత్రం. మరి ఫ్లోరిమీటర్ యొక్క నిర్మాణంని ఒకసారి పరిశీలించినట్లయితే దీన్ని మనము ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఫ్లోరిమీటర్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లోరిమీటర్ అని అంటాం. ఫ్లోరిమీటర్ యొక్క నిర్మాణం లోపల మనకు ముఖ్యంగా 8 భాగాలు కనిపిస్తాయి. ఫస్ట్ మనము శాంపిల్ పైకి విశ్లేషించవలసినటువంటి పదార్థాన్ని, అంటే ఒక శాంపిల్లో ఉన్నటువంటి మూలకాన్ని మనము కనుక్కుంటున్నాం. మరి ఆ శాంపిల్ పైకి మనం కాంతిని పంపించాలంటే ఆ కాంతిని జనింపచేసేటువంటి భాగం అనేది మనకు ఉండాలి. మరి ఆ భాగాన్ని మనము కాంతిని జనింపజేస్తుంది కాబట్టి దాన్ని కాంతి జనకము, లైట్ సోర్స్ అంటున్నాం. మరి ఈ ఫ్లోరిమీటర్లో మనము లైట్ సోర్స్గా వీఆర్ యూజింగ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ను మనం కాంతి జనకంగా ఉపయోగిస్తున్నాం. ఇది కాంతిని మనకు వెలువరుస్తుంది.
ఆ తర్వాత కండెన్సింగ్ లెన్స్ను సెకండ్ పార్ట్గా చెప్పుకుంటాం. మరి ఈ కండెన్సింగ్ లెన్స్ అనేది మనకు ఏం చేస్తుంది అంటే కాంతి జనకం నుండి వెలువడేటువంటి కాంతి అన్ని దిశల లోపల మనకు ప్రయాణిస్తుంది. నార్మల్గా మనము ఒక బల్బ్ను మన గది లోపల ఆన్ చేసినప్పుడు ఆ లైట్ అనేది వేరియస్ డైరెక్షన్స్ లోపల అన్ని డైరెక్షన్స్ లోపల యూనిఫామ్గా అది ఏమవుతుంది అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మరి అన్ని దిశలోకి వ్యాపించినటువంటి కాంతి కిరణాలను మనము ఒకే దిశలో ప్రయాణించే కాంతి కిరణాలుగా మార్చడానికి ఉపయోగించే పరికరాన్ని మనము కండెన్సింగ్ లెన్స్ అని అంటున్నాం. మూడో భాగాన్ని చూస్తే మనము ప్రైమరీ ఫిల్టర్, దీన్ని మోనోక్రోమాటర్ అని కూడా అంటాం. మోనోక్రోమాటర్. మరి ఈ ప్రైమరీ ఫిల్టర్ అనేది కండెన్సింగ్ లెన్స్ నుంచి బయటికి వచ్చేటువంటి వివిధ తరంగదైర్ఘ్యాలు కలిగినటువంటి కాంతి లోపల నిర్దిష్ట తరంగదైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని మనకు ముందుకు ప్రసరింపజేస్తుంది. ఆ తర్వాత మనకు శాంపిల్ ఛాంబర్ ఉంటుంది. ఈ శాంపిల్ ఛాంబర్ లోపల మనము శాంపిల్ను తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకు సెకండరీ ఫిల్టర్. ఇది కూడా జస్ట్ లైక్ మనము ప్రైమరీ ఫిల్టర్ లాగే మనకు వేవ్ లెన్స్ను ఏం చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది. ఆ తర్వాత డిటెక్టర్, యాంప్లిఫైయర్, రికార్డర్ అనేటువంటి 8 ముఖ్య భాగాలు ఉంటాయి. మళ్ళొకసారి ఫ్లోరిమీటర్ యొక్క నిర్మాణము, అందులోపల ఉండేటువంటి భాగాలను చూస్తే మనకు మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అనేటువంటి కాంతి జనకాన్ని ఉపయోగిస్తాము. కండెన్సింగ్ లెన్స్ ఇస్ ద సెకండ్ పార్ట్. థర్డ్ వన్ ఇస్ ద ప్రైమరీ ఫిల్టర్. నాలుగవది మనకు శాంపిల్ ఛాంబర్. ఐదవది సెకండరీ ఫిల్టర్ ఆర్ సెకండరీ మోనోక్రోమాటర్ అంటాం. డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రికార్డర్. మరి నిర్మాణాన్ని మనము చూసినాం. అందులో నిర్మాణం అంటే నథింగ్ బట్ అందులో ఏ భాగాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మనకు ఈ ఫ్లోరిమీటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, వర్కింగ్ పనిచేసేటువంటి విధానాన్ని చూస్తే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ నుండి వెలువడినటువంటి కాంతి విభిన్న దిశలలో ప్రయాణిస్తుంది. ఈ విభిన్న దిశలలో ప్రయాణించేటువంటి కాంతిని మనకు ఒకే దిశలో ప్రయాణించే విధంగా మార్చాలి అంటే మనము కండెన్సింగ్ లెన్స్ను ఉపయోగిస్తాం. మరి ఏకదిశలో ప్రయాణించే కాంతి కిరణాలను కండెన్సింగ్ లెన్స్ అనేది మనకు ప్రసరింపజేస్తుంది. ఈ ఏకదిశలో ప్రయాణించేటువంటి కాంతి కిరణాలను మనము సన్నని చీలిక ద్వారా మోనోక్రోమాటర్ గుండా ప్రయాణింపజేసినప్పుడు మనకు ఇక్కడ మోనోక్రోమాటర్ లోపలికి వెళ్ళేటువంటి కాంతి లోపల డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. మరి ఈ మోనోక్రోమాటర్ ప్రైమరీ ఫిల్టర్ పేరులోనే ఉంది వేవ్ లెంత్ ఫిల్టర్ అని. మనకు ఏ లైట్ అనేది కావాలో, మనకు నార్మల్గా లైట్ లోపల డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి కాంతి కిరణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యువి లైట్, అతి నీలలోహిత కిరణాలు, ఆ తర్వాత మనకు ఐఆర్ పరావరణ కిరణాలు, ఐఆర్ రేస్, ఆ తర్వాత ఎక్స్రేస్, గామా రేస్, మైక్రోవేవ్స్, ఇలా డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నటువంటి కాంతి కిరణాలు ఉంటాయి. మరి ఈ మొత్తం వేవ్ లెన్స్లో అంటే విభిన్న తరంగదైర్ఘ్యాలు గల కాంతి లోపల మనకు ఏ కాంతిని మనము శాంపిల్ పైకి పంపించాలనుకుంటున్నామో దానిని మనకు ఏం చేస్తుంది అంటే ప్రైమరీ ఫిల్టర్ అనేది కేవలం ఆ తరంగదైర్ఘ్యం ఉన్నటువంటి కాంతిగా మార్చేటువంటి సాధనాన్ని మనం ఏమంటున్నాం, మోనోక్రోమాటర్ అంటున్నాం. విభిన్న తరంగదైర్ఘ్యాలు గల కాంతిని ఏకతరంగదైర్ఘ్యం కలిగినటువంటి కాంతిగా మార్చేటువంటి సాధనము ప్రైమరీ ఫిల్టర్ ఆర్ మోనోక్రోమాటర్. పేరులోనే ఉంది మోనోక్రోమాటర్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ని ఇస్తుంది ఇది. మరి ఈ మోనోక్రోమాటర్ గుండా ప్రయాణించినటువంటి మోనోక్రోమాటర్ మార్చినటువంటి ఏకవర్ణీయ కాంతి లేదా సింగిల్ వేవ్ లెంత్ ఉన్నటువంటి యువి లైట్, ఇక్కడ మనకు యువి లైట్ అనేది మనకు అవసరం కాబట్టి ఇది ఏం చేస్తుంది, యువి లైట్ను మనకు ఇస్తుంది. ఈ యువి లైట్ శాంపిల్ ఛాంబర్ లోపల ఉండేటువంటి శాంపిల్ పేరులోనే ఉంది మనకు శాంపిల్ ఛాంబర్ అంటే అందులో మనము శాంపిల్ను మనం ఏ పదార్థాన్ని అయితే విశ్లేషిస్తున్నామో, దేన్నైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో దాన్ని శాంపిల్ ఛాంబర్లో తీసుకుంటాం. మరి ఆ శాంపిల్ పైకి మనం ఏం చేస్తున్నాము, మోనోక్రోమాటర్ గుండా వెలువడినటువంటి మనకు యువి లైట్ పడేటట్లు చేస్తాం.
పడేటట్టు చేసినప్పుడు మనం సూత్రంలో చెప్పుకున్నట్లు మనకు ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకు ఫ్లోరిమీటరీ లేదా ఫ్లోరిమీటర్ పనిచేసేటువంటి సూత్రం, ఫ్లోరిమీటర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అనేది మనకు ఇక్కడ ఈ పార్ట్లో జరుగుతుంది. నార్మల్గా శాంపిల్ లోపల మనకు ఉండేటువంటి ఎలక్ట్రాన్లు మొదటగా భూస్థితిలో ఉంటాయి. భూస్థితి నుండి అవి మనం ఇచ్చినటువంటి కాంతి శక్తిలో కొంత శక్తిని గ్రహించి ఉత్తేజిత స్థాయికి వెళ్తాయి. ఉత్తేజిత స్థితి నుండి తిరిగి భూస్థాయికి వచ్చేటప్పుడు అవి వివిధ వర్ణాలు కలిగినటువంటి లైట్ను వెలువరుస్తాయి. దాన్ని ఫ్లోరోసెన్స్ అంటున్నాం. ఆ ఫ్లోరోసెన్స్ను కొలిచే పరికరాన్ని ఫ్లోరిమీటర్ అంటున్నాం. మరి మనకు ఇక్కడ ఈ శాంపిల్ ఛాంబర్ నుండి మనకు 2 రకాల కిరణాలు మనకు ఎమిట్ అవుతాయి, అంటే బయటకు వెలువడతాయి. ఒకటి, మనం పంపించినటువంటి యువీ లైట్ లోపల కొంత శక్తిని మాత్రమే అవి గ్రహిస్తున్నాయి కాబట్టి మిగిలిన శక్తి బయటకు వస్తుంది. కాబట్టి మనకు యువీ లైట్ ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఫ్లోరోసెన్స్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫ్లోరోసెన్స్ లైట్ అనేది శాంపిల్ నుండి వెళ్ళినటువంటి లైట్ అన్నమాట. మరి ఈ 2 లైట్స్ మనకు డిఫరెంట్ వేవ్లెన్స్ ఉన్నటువంటి 2 లైట్స్ ఉన్నాయి. కాబట్టి మనకేం కావాలి? యూవీ లైట్ మనకు అవసరం లేదు, ఫ్లోరోసెన్స్ లైట్ అనేది కావాలి. ఆ ఫ్లోరోసెన్స్ లైట్ అనేది తెలిస్తేనే మనకు శాంపిల్ లోపల ఏ మూలకం ఉంది, ఆ మూలకము ఏ రంగు ఉన్నటువంటి కాంతిని వెలువరించిందో మనము అప్పుడు అర్థం చేసుకొని అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ఏం చేస్తున్నాము? ఒక సన్నని చీలిక ద్వారా శాంపిల్ ఛాంబర్ నుండి వెలువడినటువంటి 2 కాంతి కిరణాలు యూవీ లైట్ మరియు ఫ్లోరోసెన్స్ లైట్ను సన్నటి చీలిక ద్వారా మనము ఆ చీలికను మనము స్లిట్ అని అంటాం. సెకండరీ ఫిల్టర్కు పంపిస్తున్నాం. మళ్ళీ సెకండరీ ఫిల్టర్ ఏం చేస్తుంది? మనకు డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నట్లయితే కాంతి లోపల సింగిల్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ను మనకు బయటికి వెలువడేటట్లు చేసేటువంటి పరికరము సెకండరీ ఫిల్టర్. మరి ఈ 2 లైట్స్ లోపల యూవీ లైట్ ఉంది, ఫ్లోరోసెన్స్ లైట్ ఉంది. ఫ్లోరోసెన్స్ లైట్ ఒకటి మనకు అవసరం కాబట్టి యూవీ లైట్ను అది గ్రహించి ఫ్లోరోసెన్స్ లైట్ను బయటకు వెలువరుస్తుంది. ఇలా సెకండరీ ఫిల్టర్ నుండి వెలువడినటువంటి ఫ్లోరోసెన్స్ లైట్ను డిటెక్టార్, నేనని చెప్పుకున్నాను. డిటెక్టార్ అంటే గుర్తించే పరికరం. అది డిటెక్ట్ చేస్తుంది. ఆ డిటెక్ట్ చేసి దాన్ని యాంప్లిఫైయర్కు పంపిస్తుంది. యాంప్లిఫైయర్ ఆర్ అనలైజర్ అంటాం దీన్ని. ఇది అనాలిసిస్ చేసి మనకు రికార్డర్ ఈజ్ నథింగ్ బట్ మనకు అవుట్పుట్ డ్రైవ్స్ అంటాం, లేదా ఒక సిస్టమ్ అనేది ఈ యాంప్లిఫైయర్కు అనుసంధానించబడి ఉంటుంది. దాంట్లో మనకు సిగ్నల్స్ అనేవి వస్తాయి, గ్రాఫ్ రూపంలో ఉంటాయి. మరి ఈ సిగ్నల్స్ను అనలైజ్ చేసినప్పుడు మనకు ఆ ఫ్లోరోసెన్స్ లైట్ యొక్క వేవ్ లెంత్, తరంగదైర్ఘ్యం ఎంత ఉంది మరియు ఇంటెన్సిటీ, తీవ్రత అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇది మనకు ఫ్లోరిమీటర్ యొక్క పని చేసేటువంటి విధానం, వర్కింగ్ ఆఫ్ ఫ్లోరిమీటర్. ఓకేనా? ఆ తర్వాత మనకు ఇంతవరకు మనము ఫ్లోరిమీటర్, అందులో దాగి ఉన్నటువంటి సూత్రము, ఫ్లోరిమీటర్ యొక్క నిర్మాణం, అందులో ఉండేటువంటి భాగాలు, మరి ఈ ఫ్లోరిమీటర్ ఎలా పనిచేస్తుంది, ఈ ఫ్లోరిమీటర్ ద్వారా మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, వేటిని మెజర్ చేస్తున్నాము, వేటిని క్యాల్కులేట్ చేస్తున్నాము అనేది ఇంతవరకు తెలుసుకున్నాం. మరి ఫ్లోరిమీటర్ను బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఎందుకు ఉపయోగిస్తున్నాం, మరి దాని యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్ లేదా యూజెస్ ఆఫ్ ఫ్లోరిమీటర్ చూద్దాం. ఓకేనా? ఫ్లోరిమీటర్ యొక్క క్లినికల్ ఇంపార్టెన్స్, ఆసుపత్రి ప్రాముఖ్యత. క్లినికల్ ఇంపార్టెన్స్. ఓకేనా? ఈ ఆసుపత్రి ప్రాముఖ్యత లేదా క్లినికల్ ఇంపార్టెన్స్, దీన్ని యూజెస్ అంటాం. ఫ్లోరిమీటర్ను మనము బయోకెమిస్ట్రీ ల్యాబ్ లోపల ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూస్తే, ఫస్ట్ మనము ఫ్లోరిమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే దీన్ని మనము పరిమాణాత్మక విశ్లేషణకు మరియు గుణాత్మక విశ్లేషణకు ఉపయోగిస్తాం. దీన్ని క్వాంటిటేటివ్ అంటాం, క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇది క్వాలిటేటివ్. ఓకేనా? మరి ఫస్ట్ ఫ్లోరిమీటర్ యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యత లోపల ఫస్ట్ యూజ్ చేస్తున్నాం. ఫ్లోరిమీటర్ను మనము బయోకెమిస్ట్రీ ల్యాబ్ నందు క్వాంటిటేటివ్ అనాలిసిస్కు, క్వాలిటేటివ్ అనాలిసిస్కు ఉపయోగిస్తాం. మరి క్వాంటిటీ పేరునింది, పరిమాణము. మనకు ఇచ్చినటువంటి శాంపిల్లో ఏ మూలకం, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉందా, లిథియం ఉందా, పొటాషియం ఉందా,
మరి ఏ మూలకం అనేది ఎంత పరిమాణంలో ఉంది అనేది మనము తెలుసుకుంటే దాన్ని పరిమాణాత్మక విశ్లేషణ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాం. మరి అసలు ఏ మూలకము ఉందో మనము నిర్ధారిస్తే దాన్ని క్వాలిటేటివ్ గుణాత్మక విశ్లేషణ అని అంటాం. మరి రెండవ యూజ్ చూసినట్లయితే మనము విటమిన్ B2 దీన్ని రసాయన నామము రైబోఫ్లావిన్ అంటాం. ఓకేనా. విటమిన్ B2 రైబోఫ్లావిన్ వంటి విటమిన్లను కనుగొనేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. మరియు డోపమైన్, ఈస్ట్రోజన్, సెరటోనిన్ వంటి హార్మోన్లను కనుగొనడానికి కూడా ఈ ఫ్లోరిమెట్రీ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం. తర్వాత నెక్స్ట్ యూజ్ చూస్తే స్మోక్. మనకు సిగరెట్ నుండి వెలువడేటువంటి పొగ కావచ్చు, ఆ పొగలో ఆ స్మోక్లో ఉండేటువంటి కొన్ని కార్సినోజన్స్ క్యాన్సర్ కారక కణాలు ఉంటాయి. వాటిని నయం చేసేటువంటి డ్రగ్స్ లైసిర్జిక్ ఆమ్లము, బార్బ్యూటరేట్ వంటి వాటిని కనుగొనడానికి కూడా ఉపయోగిస్తారు. నార్మల్గా పొగాకు నుండి వెలువడే పొగ స్మోక్లో మనకు క్యాన్సర్ కారక కణాలు ఉంటాయి. ఆ క్యాన్సర్ కారక కణాలను నయం చేసేటువంటి డ్రగ్స్ మందులైన లైసిర్జిక్ యాసిడ్, బార్బ్యూటరేట్లను కనుగొనడానికి కూడా మనము ఫ్లోరిమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తాం. కొన్ని రకాల ఇనార్గానిక్ కాంపౌండ్స్ వీటిని తెలుగులో అసేంద్రియ పదార్థాలు అని అంటాం. ఏం సార్ ఇనార్గానిక్ కాంపౌండ్స్, అసేంద్రియ పదార్థాలు అంటే ఇందులో కార్బన్ అనేటువంటి మూలకం ఉండదు. ఈ ఇనార్గానిక్ కాంపౌండ్స్ను కూడా గుర్తించడం కోసం, నిర్ధారణ చేయడం కోసం, డిటర్మైన్ చేయడం కోసం ఫ్లోరిమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు. యురేనియం సాల్ట్స్, యురేనియం లవణాలను నిర్ధారణ చేయడానికి కూడా మనము ఈ ఫ్లోరిమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగిస్తాం. దీంతో మనకు ఫ్లోరిమీటర్ యొక్క సూత్రము, నిర్మాణము, అందులోని భాగాలు, అది పనిచేసే విధానము, ఆసుపత్రి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. దీంతో మనకు జీవ రసాయన విశ్లేషణ పద్ధతుల లోపల జ్వాలాకాంతిమితి, ఫ్లోరిమీటర్ అనేటువంటి రెండు పరికరాలు, మనకు ఫ్లేమ్ ఫోటోమెట్రీ మరియు ఫ్లోరిమెట్రీ అనేటువంటి రెండు పద్ధతులు దీంతో పూర్తయినాయి. మరి మనకు ఈ రెండు పద్ధతులు చదివేటప్పుడు వైల్ వీఆర్ స్టడీయింగ్ ద ఫ్లోరిమెట్రీ అండ్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ మనకు కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు ఫ్లేమ్ ఫోటోమెట్రీలో పేరులోనే ఉంది, ఫ్లేమ్ ఫోటోమెట్రీ లోపల మనము ఫ్లేమ్ పైకి మనం ఏం చేస్తాము అంటే శాంపిల్ను ఫ్లేమ్ పైకి స్ప్రే రూపంలో పంపిస్తాం. అంటే మనము ఫ్లేమ్ ఫోటోమెట్రీ లోపల మనకి ఏమవుతుంది అంటే ఉష్ణశక్తిని ఇస్తున్నాము. ఉష్ణశక్తిని ఇస్తే అది కాంతి శక్తిగా మారుతుంది. అదే ఫ్లోరిమెట్రీలో మనము కాంతి శక్తిని ఇస్తున్నాము, మనకు తిరిగి వివిధ వర్ణాలు కలిగినటువంటి కాంతి అనేది వెలువడుతుంది. ఇదే మేజర్ డిఫరెన్స్ between the flame photometry and florimetry. Thanks for watching.